విజయనగర సామ్రాజ్యపు పరిపాలనా అంశాలను ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అయితే అన్నిటికీ రాజ్యం అని రాస్తాం, కానీ దేనికి మాత్రం సామ్రాజ్యం అని రాస్తాం. విజయనగర సామ్రాజ్యం ఎలా పరిపాలనా విభాగాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు చూస్తాం. ఇక్కడ పరిపాలనా విభాగాలు, ఈ పరిపాలనా విభాగాలు కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు? చక్రవర్తి పరిపాలిస్తాడు. చక్రవర్తి. విజయనగర సామ్రాజ్యం ఏ విధంగా డివైడ్ అవుతుంది? సామ్రాజ్యం ఏ విధంగా డివైడ్ అవుతుందంటే రాజ్యాలు అని డివైడ్ అవుతుంది. రాజ్యాలు, వీటినే రాష్ట్రాలు అని కూడా అంటారు. అంటే వాళ్ళ రాజ్యం మళ్ళీ చిన్న చిన్న రాజ్యాలుగా, అంటే సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా, రాజ్యాలు అనేది రాష్ట్రాలని, ఆ రాష్ట్రాలుగా డివైడ్ అయ్యేది. దీన్ని ఎవరు పరిపాలిస్తారు అనేది చూద్దాం. దాని తర్వాత ఇక రాజ్యాలు మళ్ళీ ఇక్కడ సీమలుగా డివైడ్ అయ్యేది. సీమలు, ఈ సీమలను ఎవరు పరిపాలిస్తారో చూద్దాం. దాని తర్వాత సీమలు స్థలాలుగా డివైడ్ అయ్యేది. స్థలాలుగా డివైడ్ అయ్యేది. తర్వాత స్థలాలు గ్రామాలుగా విభజించబడేది. గ్రామాలుగా విభజించబడేది. సో ఇప్పుడు ఎవరెవరు పరిపాలిస్తారు? ఇంకెవరు? విజయనగర సామ్రాజ్యం అంటే చక్రవర్తి పరిపాలిస్తాడు. విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి. శ్రీకృష్ణదేవరాయలను అయితే చక్రవర్తి అనొచ్చు. దక్కన్ భాగం అంతా కూడా దాదాపు అందరినీ ఓడించినటువంటి గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పచ్చు. రాజ్యాలను పరిపాలించే వాళ్ళని ఏమంటారు అంటే దండనాయకుడు అని అంటారు. దండ నాయకుడు లేదా దుర్గాధిపతి అని అంటారు. దండనాయకుడు లేదా దుర్గాధిపతి అని అంటారు. దండనాయకుడు లేదా దుర్గాధిపతి అని అంటారు రాష్ట్రాలు. అయితే ఈ రాష్ట్రాలలో ఏమేమి ఉంటాయి అంటే రాష్ట్రాలు మామూలుగా రాష్ట్రాలు ఏంటి రాష్ట్రాలు అంటే ఉదయగిరి అనేటువంటి రాష్ట్రం, తర్వాత చంద్రగిరి కోట ఉంది కదా, చంద్రగిరి, పెనుగొండ, తర్వాత ముళేవాడు అని అంటే మైసూర్. అప్పట్లో కర్ణాటక పేర్లు ఇవి, మైసూర్ అన్నమాట. ఇవి తర్వాత కాలంలో మైసూర్గా పిలువబడుతుంది. సో ఇలాంటి రాష్ట్రాలు అనేటువంటివి ఉండేవి. సో రాష్ట్రాలు ఏంటి అంటే రాజ్యాలు ఏంటి? రాష్ట్రాలు అంటే యాక్చువల్గా వాళ్ళు ఏమనేది రాజ్యాలు అనేది. సో ఈ రాజ్యాలు అనే వాటిల్లో ఏమేమి ఉండేది? ఉదయగిరి నెల్లూరులో, చంద్రగిరి తిరుపతి దగ్గర, పెనుగొండ అనంతపురం, ముళేవాడు మైసూర్ బెంగళూరులో, ఇవన్నీ రాష్ట్రాలుగా ఉండేది అని చెప్పచ్చు. అయితే ఇక్కడ మనం ఇంకొక వర్డ్ ఉంది. ఏంటంటే ఈ రాజ్యం తర్వాత రాష్ట్రాలు. ఇప్పుడు ఈ రాష్ట్రాల తర్వాత సీమలు అనేవి ఉంటాయి. రాజ్యాలను పరిపాలించేది దండనాయకుడు లేదా దుర్గాధిపతి. వీళ్ళలో ఎక్కువగా బ్రాహ్మలే దుర్గాధిపతులుగా ఉండేది, దండనాయకులుగా ఉండేది. ఎక్కువగా బ్రాహ్మణులు చూసుకునేది రాజ్యాలను. తర్వాత సీమలను పారుపత్యంగారులు అని పరిపాలించేది. పారుపత్యంగారులు. ఎవరు? పారుపత్యంగారులు అని పరిపాలించేది సీమలను. అయితే ఇక్కడ ఇవి జిల్లాలు లాంటివి అనమాట సీమలు అనేవి. ఇక్కడ రాజ్యాలకు సీమలకు మధ్యన, అంటే ఈ రాజ్యాలకు సీమలకు మధ్యలో ఉండేటువంటి భాగాలు కొన్ని ఉంటాయి. ఈ మధ్యలో ఉండే భాగాలను వలితాలు అని అంటారు. వలితాలు. ఈ వలితాలు అనేవి ఇప్పటి కాలంలో నియోజకవర్గాలు లాంటివి అనమాట. ఇప్పటి కాలంలో నియోజకవర్గాలు లాంటివి అనమాట. ఇవి నగరాల స్థాయి ఉంటుంది, రాష్ట్రాలకి తర్వాత సీమలకి మధ్యన. సో వలితాలు అనేటువంటి భాగాలు ఉండేవి. ఇక సీమలను పరిపాలించేది పారుపత్యంగారులు. అయితే స్థలాలను సేమ్ కాకతీయుల కాలం లాగానే స్థలకరణం లేదా రెడ్డి లేదా గౌడ, రెడ్లు లేదా గౌడలు పరిపాలించేది అనమాట. ఎవరు? స్థలాలను పరిపాలించేవాళ్ళు. సో స్థలాల తర్వాత గ్రామాలను మొత్తం 12 మంది అయ్యగారులు పరిపాలించేవారు. 12 మంది అయ్యగారులు పరిపాలించేవారు గ్రామాలను. ఈ గ్రామాలలో మాత్రం 12 మంది అయ్యగారులు ఎవరెవరు అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. సో విజయనగర సామ్రాజ్యం పరిపాలనా అంశాలు ఇప్పుడు మనం చదువుకునే కాన్సెప్ట్ విజయనగరం సామ్రాజ్యం పరిపాలనా అంశాలు.
ఇక మనం చెప్పుకున్నాం కదా గ్రామాలు అయ్యగారులు పరిపాలించేది అని. సో గ్రామాలని 12 మంది అయ్యగారులు, ఆ 12 మంది అయ్యగారులు ఎవరో ఇప్పుడు చూద్దాం అనమాట. సో గ్రామాలు, గ్రామాలను ఎంతమంది? 12 మంది అయ్యగారులు పరిపాలించేవారు. అయ్యగారులు పరిపాలించేవారు, 12 మంది అయ్యగారులు పరిపాలించేవాళ్ళు. ఆ అయ్యగారులలో, గ్రామాలలో 12 మంది అయ్యగారులలో ఫస్ట్ అతను కరణం. ఫస్ట్ అతను ఎవరు? కరణం. తర్వాత రెడ్డి, కరణం తర్వాత రెడ్డి, తర్వాత తలారి, నాలుగో అతను పురోహితుడు. పురోహితుడు. ఇక మీకు తెలుసు కరణం అంటే భూమి లెక్కలు చూస్తాడు. యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ కాకతీయుల కాలం లాగానే, తూర్పు వెంగి చాళుక్యుల లాగానే భూమి లెక్కలు అంటే భూమి సర్వే చేస్తాడు. భూమి సర్వే చేస్తాడు. తర్వాత రెడ్డి పన్నును వసూలు చేస్తాడు. ట్యాక్సెస్, భూమి ఆ గ్రామ పన్నులు వసూలు చేస్తాడు. తలారి అంటే గ్రామ కాపల లేదా గ్రామ రక్షకుడు. గ్రామ రక్షకుడు. సో పురోహితుడు అంటే క్షేమం కోసం పూజలు చేసేటువంటి బ్రాహ్మణుడు. గ్రామం బాగుండాలని పూజలు చేసేటువంటి బ్రాహ్మణుడు అప్పుడు ఉండేవాడు. సో పురోహితుడు అని అంటారు. ఇక ఐదవది ఎవరు? ఈ అయ్యగారుల్లో నలుగురు ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళు ఉంటారు. దాని తర్వాత ఇక ముఖ్యమైన మరొక 8 మందిని చూస్తే 12 మందిలో ఎవరు అంటే కంసాలి. కంసాలి అంటే గోల్డ్ స్మిత్. తర్వాత ఆరవది వడ్రంగి. వడ్రంగి అంటే కార్పెంటర్, మీకు తెలుసు. కమ్మరి అంటే బ్లాక్ స్మిత్, అంటే పట్టకారులు అట్లా తయారు చేస్తారు చూడండి అతను. తర్వాత కుమ్మరి అంటే బ్లాక్ స్మిత్ అంటే బ్లాక్ ఐటమ్స్, అంటే పట్టకారులు, సుత్తెలు అట్లాంటి చిన్న చిన్న వస్తువులు, కొడవళ్ళు, కత్తులు ఇట్లా తయారు చేసేది కుమ్మరి. కుండలు చేసేవాళ్ళు. ఇక 9 చాకలి, బట్టలు తీసుకుపోయి ఉతికి ఆరేసి వాళ్ళు తర్వాత తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. చాకలి వాళ్ళు తీసుకుపోయి వాళ్ళ బట్టల్ని క్లీన్ చేసి తీసుకొని వచ్చేవాళ్ళు. చాకలి. మంగలి. ఇక వీళ్ళందరూ లేని ఊళ్ళో ఉండద్దు అని పద్యాలు చెప్తాయి మనకు. వీళ్ళందరూ, అందుకే వీళ్ళు లేని ఊర్లో ఉండకూడదు అని చెప్తారు. అందుకే కంపల్సరీ వీళ్ళందరూ ఉంటారు అప్పట్లో. సో ఎవరికి కష్టం వచ్చినా వీళ్ళందరూ ఉంటేనే ఒక ఊళ్ళో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. సో కాబట్టి తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ కాసే అని ఉండేవాడు. ఇక్కడ కొంచెం మారుతుంది కాకతీయుల కాలానికి ఇక్కడికి. కాసే అంటే ఇండ్లు కట్టేవారు, మేస్త్రి అన్నమాట. మేసన్, ఇండ్లు కట్టేవారు లేదా ఇల్లు కట్టేవారు. నెక్స్ట్ మాదిగ. ఇతను కంపల్సరీ, అంటే అక్కడ ఉన్నటువంటి ఊళ్ళో ఆ కార్యక్రమాలు ఏవైనా నిర్వర్తించాలంటే ఆయననే ముందుంటాడు కాబట్టి మాదిగ అనేటువంటి అతను ఉంటాడు. సో ఆ విధంగా 12 మంది అయ్యగారులు అనేటువంటి వాళ్ళు గ్రామంలో ఉండేవాళ్ళు. సో వీళ్ళు మాదిగ అనేటువంటి వాళ్ళు తోలు పని కూడా చేసేవాళ్ళు, చర్మకార పని కూడా చేసేవాళ్ళు, చెప్పులు కూడా, కాబ్లర్స్ కూడా ఉండేవాళ్ళు వాళ్ళలో కొంతమంది. సో ఇట్లా 12 మంది అయ్యగారులు అనేటువంటి వాళ్ళు విజయనగర సామ్రాజ్యంలో ఉండేది. ఇక ఈ 12 మంది అయ్యగారులు వసూలు చేసే పన్ను, అంటే వీళ్ళు వాళ్ళ పన్ను, అయ్యగారులు వసూలు చేసే పన్నును మేరా అంటారు. అయ్యగారులు వసూలు చేసే పన్నును ఏమంటారు అంటే మేరా అంటారు. ఏమంటారు? మేరా అంటారు. మరి అయ్యగారులు పన్ను వసూలు చేస్తారు, కరెక్టే. అయితే మరి అయ్యగారులకు వీళ్ళందరికీ వాళ్ళ పనులు చేస్తే వాళ్ళకి ఎట్లా అనంటే వాళ్లకు భటమాన్యాలు అని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు బతకడానికి కొన్ని మాన్యాలు, కొన్ని భూములు ఇచ్చేవాళ్ళు. అయ్యగారులకు ఇచ్చే భూములను ఏమంటారంటే భటమాన్యాలు అంటారు. అయ్యగారులకు ఇచ్చే భూములను ఏమంటారు అంటే
వాళ్ళు బతకాలి కాబట్టి భటమాన్యాలు అంటారు. ఏమంటారు? భటమాన్యాలు అని వాళ్లకు ఇచ్చేవాడు. భటమాన్యాలు అని ఇచ్చేవాడు. ఇక అయ్యగారులు ప్రభుత్వానికి కట్టే పన్ను, వీళ్ళు వసూలు చేసే పన్ను మేర. ఇట్లాంటివి అడుగుతుంటారు ఎగ్జామ్స్ లో చిన్నగా, లేకపోతే ప్రతిపాదనల రూపంలో కూడా రావచ్చు. ఇక అయ్యగారులు కట్టే పన్ను, అయ్యగారులు కట్టే పన్ను, ప్రభుత్వానికి కట్టే పన్ను, అయ్యగారులు ప్రభుత్వానికి కట్టే పన్నును జోడి అంటారు. ప్రభుత్వానికి కట్టే పన్ను ఏంటి అంటే జోడి అంటారు. ఏమంటారు? జోడి అని అంటారు. సో ఇట్లా మొత్తానికి గ్రామంలో 12 మంది అయ్యగారులు, వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే అయ్యగారులు వసూలు చేసే పన్నును మేరా అంటారు. వాళ్లకు మరి బతకడానికి ఇచ్చే భూములు, వాళ్ళు బతకడానికి ఇచ్చే భూముల్ని బటమాన్యాలు అంటారు. అయ్యగారులు ప్రభుత్వానికి కట్టే పన్నును జోడి అని అంటారు. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళ కాలంలో, విజయనగర కాలంలో ఉన్నటువంటి మరొక ఏంటిది అంటే, వీళ్ళ కాలంలో పరిపాలనా అంశాల విభాగాలు అయిపోయినాయి. ఇప్పుడు మనం పరిపాలనా అధికారులను చూస్తాం. అధికారులు తర్వాత శాఖలు అనేటువంటివి చూస్తాం. ముఖ్యమైన శాఖలు